హాయ్ ఫ్రెండ్స్, ఇది మీకు తెలుసా? ఇక రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాలర్ మూవీ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తో అయితే నడుస్తోంది. అయితే నిజంగా ప్రభాస్ ఈ సాలార్ మూవీతో కమ్ బ్యాక్ అయ్యాడా? మరి అసలెందుకు ఇప్పుడు ఈ టాక్ వినిపిస్తోంది? అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మరిన్ని బెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ సాలర్ మూవీతో ప్రభంజనం సృష్టిస్తున్నాడు అని చెప్పొచ్చు. అది ఎంతలా అంటే షారుఖ్ ఖాన్ నటించిన డంకీ మూవీని కూడా భయపెట్టెలా. అయితే షారుఖ్ ఖాన్ డంకీ మూవీ టాక్ సైతం సరిగా రాలేదు. ఇక రాజ్ కుమార్ హిరానీ కెరీర్లోనే వీకెస్ట్ సినిమాగా డంకీ పేరు తెచ్చుకుంది అని టాక్ నడుస్తోంది. ఇక ఈ మూవీకి సాలార్ మూవీతో పోలిస్తే అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కూడా వెనుకబడింది అని చెప్పాలి. ఈ డంకీ మూవీకి టాక్ కూడా బాలేకపోవడంతో ఇక ఈ మూవీకి భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఇప్పుడు ప్రభాస్ సాలార్ మూవీతో 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 250 కోట్ల నుండి 350 కోట్ల రేంజ్లో గ్రాస్ను సాధించి ప్రభంజనం సృష్టిస్తున్నాడు అని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీతో ప్రభాస్ ఇస్ బ్యాక్ అని చెప్పొచ్చు. ఫైనల్ గా ఈ మూవీకి మన రివ్యూ వచ్చేసి 3 స్టార్ ఓవరాల్ గా ప్రభాస్ సాలర్ మూవీ గెలిచింది అని చెప్పొచ్చు. ఇక ఇలాంటి బెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.